హలో గైస్, వెల్కమ్ టు ద వీడియో. ఎక్కువ లాగ్ వద్దు. మన వీడియోస్ లో ప్రతిరోజు జరిగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మనం పెట్టేస్తాము. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో బెల్ ఐకాన్ అయితే కొట్టి సబ్స్క్రైబ్ కొట్టేయండి మావాస్. ఇంకెందుకు లేటు, లెట్ స్టార్ట్. మన ఓజీ కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే వరల్డ్ వైడ్ గా 300 crores అయితే గ్రాస్ అయిపోయింది. 2025 సంవత్సరంలో ఇది ఒక కొత్త రికార్డ్ అనమాట. డే 11 కలెక్షన్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. మెయిన్లీ ఆంధ్ర తెలంగాణలో భారీ బుకింగ్స్ అయితే ఉన్నాయంట. ఓన్లీ ఓవర్సీస్ అంటే యుఎస్ఏ మాత్రమే 60 crores జనరేట్ చేసిందంట భయ్య. ఓజీ ప్రొడ్యూసర్స్ ఏమంటున్నారంటే 350 to 400 crores అయితే ఈ సినిమా కలెక్ట్ చేస్తుందంట. ఇప్పటి వరకు వచ్చిన ఓన్లీ తెలుగు సినిమాల్లో వితౌట్ పాన్ ఇండియా ఈ మూవీ అనేది వన్ ఆఫ్ ది టాప్ గ్రాసర్స్ గా నిలిచిందంట. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది ఒక ఫీస్ట్ అనమాట. ఇలా ఇంకా చాలా సినిమాలు కొనసాగాలని అయితే కోరుకుందాం. కాంతారా గురించి మాట్లాడుకున్నట్టయితే కాంతారా ఒక కొత్త రికార్డ్ అయితే సెట్ చేసింది భయ్య. కాంతారా పార్ట్ 1 బుక్ మై షోలో ఓవర్ 50 lakhs టికెట్స్ అయితే సేల్ అయినాయంట. ఫాస్టెస్ట్ ప్రీ సేల్ ఎవర్ ఫర్ ఎనీ మూవీ ఫ్రమ్ కన్నడ అండ్ తెలుగు అంట. ఫ్యాన్స్ అయితే ఈ మూవీ బాగా అట్రాక్ట్ చేసింది భయ్య, ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ అండ్ కర్ణాటకలో. ట్విట్టర్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ ప్రతి ఒక్క స్టార్స్, ప్రతి ఒక్క పెద్ద డైరెక్టర్స్ రిషబ్ శెట్టి గారిని అయితే పొగుడుతూనే ఉన్నారు, ట్వీట్లు వేస్తూనే ఉన్నారు. రిషబ్ శెట్టి గారి డెడికేషన్ కి ఇంకా ఫోకస్ కి అందరూ హ్యాండ్స్ ఆఫ్ అయితే అంటున్నారు. కాంతారా పార్ట్ 1 బుకింగ్స్ అయితే కేజీఎఫ్ చాప్టర్ 1 బుకింగ్స్ ని కూడా బ్రేక్ చేసే అవకాశం ఉందంట. మన నేచురల్ స్టార్ నాని గారి గురించి మాడినట్టయితే సుజీత్ గారితో నెక్స్ట్ మూవీ అయితే తీస్తున్నారు. ఈ మూవీ ప్రాజెక్ట్ టైటిల్ వచ్చి ప్రస్తుతానికి బ్లడీ రోమియో అని అయితే పెట్టారంట. రీసెంట్ గా ఈ మూవీకి అయితే పూజా సెరమనీ చేశారు. ఇది ఒక ప్యూర్ కామెడీ డ్రామాగా అయితే ఉంటుందంట. అండ్ ఈ మూవీలో అయితే నాని గారికి ఆపోజిట్ రోల్ అంటే విలన్ రోల్ గా రాఘవ్ జుయల్ గారు మన బాలీవుడ్ నుంచి అయితే చేస్తున్నారంట. ఆల్రెడీ కిల్ అనే మూవీలో రాఘవ్ జుయల్ గారు ఆయన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు. వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టింగ్ అనిపించింది అనమాట ఆ మూవీలో చూసిన తర్వాత. ఈ మూవీలో నాని గారికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. విజయ్ దేవరకొండ గారు అండ్ రష్మిక మందాన గారు ఇద్దరు ఎంగేజ్ అయినట్టయితే కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. కొన్ని ఫ్యాన్ పేజెస్ లో ఇది ఒక ప్రైవేట్ సెరమనీ లాగా ప్రైవేట్ గా వాళ్ళు ఎంగేజ్ అయ్యారని అయితే వాళ్ళు చెప్పేస్తున్నారు. విజయ్ దేవరకొండ గారు, రష్మిక గారు ఇద్దరి సోషల్ మీడియాలో కూడా ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇంతవరకు ఇవ్వలేదు. ఆల్రెడీ ఫ్యాన్స్ అయితే వాళ్ళిద్దరి మీద హ్యాష్ ట్యాగులు ఫుల్ ట్రెండ్ చేస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే ఇది జస్ట్ రూమర్ మాత్రమే. మరి మీరేమంటారు కింద కమెంట్స్ లో పెట్టేయండి. ఓజీ డైరెక్టర్ సుజీత్ గారు అయితే బ్యాక్ టు బ్యాక్ 100 crores అయితే పెట్టేశారు. ఆల్రెడీ సాహోతో 100 crores క్లబ్ కొట్టి మళ్ళీ ఓజీతో ప్రూవ్ చేసుకున్నాడు. సుజీత్ గారి విజువల్ డైరెక్టింగ్ స్కిల్స్ కానీ, ఇంకా టాప్ స్టోరీ కానీ, ఇంకా డ్రామా కానీ ఈ మూడు విషయాల్లో బాగా మెరుగ్గా పనిచేసింది అనమాట ఓజీలో. దీనివల్ల సుజీత్ గారి రేంజ్ టాప్ డైరెక్టర్స్ అయితే మ్యాచ్ అవుతుందని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి డైరెక్టర్స్ వల్ల ఇంకా యంగ్ డైరెక్టర్స్ ఎవరైతే సినిమాకి వస్తున్నారో వాళ్ళకి మంచి బూస్ట్ అయితే ఇస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి టాపిక్. సో ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కమెంట్స్ లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ ప్రతిరోజు ఏవేవి జరుగుతున్నాయి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని అయితే పొద్దున్న మీకు ఇన్ఫర్మేషన్ ద్వారా పెట్టేస్తాను. అండ్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ సైనింగ్ ఆఫ్.